రాజధాని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో బీభత్సం సృష్టించారు. దుకాణం తెరిచిన కొద్దిసేపటికే చేతిలో గన్స్ తో లోపలికి దూసుకువచ్చి సిబ్బందిపై 2 రౌండ్ల కాల్పులు జరిపి చేతికి దొరికిన వెండి ఆభరణాలతో ఉడాయించారు. దుండగుల కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న దుకాణంలో ఉదయం 10:30 గంటల సమయాన్ని దోపిడీకి ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆ సమయంలో ఉద్యోగులు తప్ప వినియోగదారులు పెద్దగా ఉండరు అనే ఉద్దేశంతోనే వారు ఆ సమయాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. చోరీ చేశాక అక్కడి నుంచి వేగంగా తప్పించుకోవడం సులువవుతోంది. దీనికి తోడు షోరూం నుంచి బయటకు వచ్చాక పారిపోయేందుకు జాతీయ రహదారితో పాటు ఇతర దారులు ఉన్నాయి. 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ధర్మపురి క్షేత్రం వైపు దట్టమైన చెట్లు ఉండడం, పాపిరెడ్డి కాలనీ హఫీజ్పేట మధ్యలో అడవులను తలపించే విధంగా చెట్లు ఉండడంతో అటుగా పారిపోవచ్చని దొంగలు భావించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల ఆచూకీ కనిపెట్టేందుకు ఖజానా జ్యువెలరీతో పాటు చుట్టుపక్కల దుకాణాల బయట ఉన్న సీసీ ఫుటేజ్, జాతీయ రహదారి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే రహదారులపై ఉన్న సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. షాప్లోని సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ ఆధారంగా నిందితుల ముఖ చిత్రాలను గుర్తించినట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ముతూట్ ఫైనాన్స్ కార్యాలయంలో నగరంలోని ఓ ఏటీఎంలో దోపిడీకి పాల్పడిన దుండగులు ఇలాగే కాల్పులు జరిపారు. దీంతో ఆ 3 ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దోపిడీకి ముందస్తుగా రెక్కి నిర్వహించి పథకం ప్రకారమే వచ్చారని, లోపలికి రాగానే దుకాణం హెడ్ అసిస్టెంట్ మేనేజర్ వద్దకు వెళ్లి లాకర్ తాళాలు అడగడంతో పాటు ఇవ్వకపోవడంతో అతడిపైనే కాల్పులు జరపడమే ఇందుకు నిదర్శనమని పోలీసులు భావిస్తున్నారు.